చాలా ఆర్భాటంగా నడుస్తున్నటువంటి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ముగిసింది. ఎవరైనా స్వాగతిస్తారు, ఎందుకంటే ఒక పెద్ద విమానాశ్రయం రావటం, దాని ద్వారా రాకపోకలకు రవాణాకు వాణిజ్యానికి కూడా సదుపాయాలు పెరుగుతాయి అనేది ఎవరైనా స్వాగతిస్తారు. అందులో కొంచెం వెనకబడిన ప్రాంతం కాబట్టి ఇటువంటి రావటం మంచిదే అని. కానీ అదే సమయంలో దానికి సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. అవసరాన్ని మించి చేసినటువంటివి ఉన్నాయి, ఆర్థిక అంశాలు ఉన్నాయి, ఉపాధి కల్పన, పొలాలు తీసుకోవటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయినా సరే ఒక ప్రయత్నం చేసి దాన్ని ఇప్పుడు పూర్తి చేశారు. అది ఎవరిది క్రెడిట్, మాది మీది అని ఆ యుద్ధం సాగుతూనే ఉంది. దాన్ని కూడా మనం పక్కన పెట్టచ్చు. కానీ ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాత్రం విషయం కంటే కూడా పొగడ్తలు, ప్రశంసలు, ప్రచారం చాలా శృతి మించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రధానమంత్రి గారు బీజేపీకి చెందినవారు, ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం, ఉప ముఖ్యమంత్రి గారు జనసేన, ఎన్డీఏలో ఒక కూటమిలో ఈ సమయంలో వాళ్ళు ఉండవచ్చు. అంత మాత్రాన ఇంక అసలు మోదీ తప్ప ఇంకెవరు భారతదేశాన్ని ఇంతవరకు పాలించలేరు. ఈ 140 కోట్ల మందిని ఆయన కాబట్టే నడిపిస్తున్నారు అన్న స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటాపోటీగా పొగడ్డం చూస్తే నిజంగా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా ఈ దేశాన్ని చాలామంది పాలించారు, ఇక ముందు కూడా పాలిస్తారు. మోదీ మీకు నచ్చితే, మీకు రాజకీయం కుదిరితే మీరు ఆయనతో మంచిగా ఉండొచ్చు, పొగడొచ్చు, అలాగే రాజ్యాంగ పరంగా కూడా ప్రధాని హోదాని గౌరవించవచ్చు. కానీ ఇంకా దాన్ని మించిపోయి ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడిని, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని పొగడ్డం. సో ఇది ఒక ఎన్డీఏ పరస్పర పొగడతల తతంగంలాగా తయారైంది తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేయబోతున్నారు, అదే ఉత్తరాంధ్రలో పూర్తిగా మూలన పడి ఉన్న నష్టాల పాలు చేయబడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏమన్నా పునరుద్ధరిస్తారా? ఆ డేటా సెంటర్ మీద సందేహాలు ఏంటి? మోదీ గారే చాలా గొప్పగా చెప్పిన ఫార్మా సిటీసు, లేకపోతే రకరకాల వాటి వల్ల కలిగే కాలుష్యము, నిర్వాసితుల సమస్యలకు పరిష్కారాలు ఏంటి? ఆ ప్రస్తావనే లేదండి. ఎంతసేపు పొగడతలు. విమానాశ్రయాలను స్వాగతించవచ్చు, కానీ వాటితోనే మొత్తం ఆర్థిక పరిస్థితి మారిపోతుంది అనుకుంటే, ఇప్పుడు మోదీ గారు చెప్పారు తమ హయాంలో విమానాశ్రయాలు రెట్టింపు అయ్యాయి అని, రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయని. మరి ఆ మేరకు అన్ని చోట్ల దారిద్ర్యం తగ్గిందా? అన్ని చోట్ల ఉపాధి బ్రహ్మాండంగా పెరిగి అక్కడ అభివృద్ధి పొంగి పొర్లుతుందా? వాటన్నిటినీ మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా చిన్నవి పెద్దవి విమానాశ్రయాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వాటి వల్ల ఎంత ఇన్వెస్టర్స్ రావటము, లేకపోతే ఎన్ఆర్ఐలు రావటము, రాకపోకలు పెరగటము, సామాన్యులు కూడా ఇప్పుడు విమానాలు ఎక్కే అవకాశం కలిగించామన్నారు. మంచిదే, సాంకేతిక నైపుణ్యం ఒకటి, ఇవన్నీ పెరగటం కూడా దానికి ఒక కారణం. అలాగే రకరకాల వ్యాపార పద్ధతులు రావటం వీటి వల్ల. కానీ అవేవి జీవన యొక్క మౌలిక పరిస్థితుల్లో మార్పు తీసుకురావు అనేది అందరికీ తెలిసిన అంశమే. మీరు ఇంత లోతైన విషయాల సభలో చెప్తారు అని ఎవరు భావించరు. కానీ కొంతైనా కానీ నిజమైన సమస్యలు, దేశం యొక్క అప్పుల భారం, ఇప్పుడు ఇంధనం, దీనివల్ల గల్ఫ్ యుద్ధం, వాటి ప్రభావం, చాలా విషయాలు ఉన్నాయి కదా, ఏవి అసలు తడమలేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకించి విభజిత రాష్ట్రంగా మొన్న పార్లమెంట్లో చెప్పిన ప్రకారమే 6 లక్షల కోట్ల పైన అప్పులు ఉన్నాయి. ఉదాహరణకు ఒకే ఒక ప్రశ్న, ఎందుకు చెప్పలేదు పార్లమెంట్లో? అవే చెప్పుండొచ్చు కదా, మీడియాని పిలిచి చెప్పుండొచ్చు కదా, చెప్పరే. సోషల్ మీడియాలో చెప్తారు, దాన్ని బట్టే తెలుస్తుంది కదా. అవి ప్రచార ఉద్దేశం, దాన్ని అందిపుచ్చుకొని ఆ పార్టీ నాయకులు టామ్ వేస్తుంటారు. సో ఇదొక తంతు నడుస్తూ ఉంది. ఈ తంతులు, తతంగాలు పనిచేయవు కాబట్టే జన్జీ తిరుగుబాటు అంత భారీ ఎత్తున జరిగింది. ఇప్పుడు ఎవరు అంత సంతృప్తి చెందడం లేదు కూడా. బోన్లో చిక్కినటువంటి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు బయటపడడానికి అనేక విన్యాసాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిజంగా భోగాపురంలో పిలిచి అంత భారీగా పొగడ్తలు కురిపించడం ద్వారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సరే లోకేష్ ప్రదర్శించిన విధేయత నిజంగా చాలా అసాధారణమైంది. మోదీకి అంతకంటే కావాల్సిందేమీ ఉండదు. ఆయన మటుకు రాష్ట్రానికి నిర్దిష్టంగా ఈ నిధులు ఇస్తున్నానని కానీ, పనులు కేటాయింపులు, అనుమతులు ఇస్తున్నానని కానీ నేను ఒక్క మాట కూడా చెప్పలేదు. మీరు గమనించితే కనుక చాలా సాధారణ భాషలో చెప్పారు. పైగా ఇచ్చిన దానికే మురిసిపోతుంటే, ఇప్పుడు వైసీపీ హయాంలో అన్ని నష్టాలు జరిగాయి, నాశనం అయిపోయింది అంటున్నారు. ఓకే, మీరు ప్రత్యర్థి పార్టీగా, ఓడించిన పార్టీగా అది మీకు అనిపించవచ్చు.
కానీ ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ కదా, రాష్ట్రం కోసం అడుగుతూ ఉండాలి కదా. క్రెడిట్ యుద్ధాన్ని గురించి నేను చెప్పడం లేదు. ఇప్పుడు ఈ సమావేశం అయిపోగానే వైసీపీ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మళ్ళీ మీడియా ముందు వీడియోలు వేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎర్ర బస్సు అన్నది ఎందుకన్నారు, ఎవరో అమ్మాయి అన్నదాన్ని ఆయన మళ్ళీ వినిపించారు తప్ప ఆయన ఏమీ అనలేదని. అంతకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇన్ని వేల ఎకరాలు తీసుకొని ఏం చేస్తారని మాట్లాడిన వీడియో కూడా వేశారు. నాకు బాగా గుర్తుంది, ఆ రోజులు గుర్తున్నాయి. మరి వాటికి ఏం చెప్తారు? కాబట్టి రాజకీయ అవసరాల కోసం పొత్తులు మార్చవచ్చు, ప్రభుత్వాలు చేరొచ్చు, బలపరచవచ్చు. కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మటుకు పూర్తిగా యూటర్న్లు, వోల్టా ఫేస్లు తీసుకుంటే అది చెల్లుబాటు కాదు. అలాగే ప్రత్యర్థుల మీద ఉండేటటువంటి విమర్శలు, వైరుధ్యాలు అవే మొత్తం నడిపిస్తాయన్నట్టుగా కూడా భావించకూడదు. ఉత్తరాంధ్రలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆదివాసుల సమస్యలు ఉన్నాయి. 13,000 మంది పిల్లలకు 2 రోజులు స్కూళ్ళకి సెలవులు ఇచ్చి హింసా నృత్యం చేయించి గిన్నిస్ బుక్లోకి ఎక్కిస్తే నిజంగా ఆదివాసుల జీవితాలు దాంతో బాగుపడతాయా? హింసా నృత్యం ఇప్పుడు వచ్చిందా? చెప్పాలంటే ప్రచారము, సంతోషము, హడావుడి, హంగామా ఉండొద్దని ఎవరు చెప్పరు. కానీ అదే సర్వస్వము దాంట్లోనే మునిగి తేలాలనుకుంటే మటుకు పొరపాటు అవుతుంది. అలాగే ఇంకా వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నప్పుడు సాలిడ్గా ఎలా పూర్తి చేయాలి, చేసి ఉండాలి, వాళ్ళు ఆలోచించి ఉండాల్సింది. ఇన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు వచ్చేది మేమే అని చెప్పుకోవడం వల్ల వాళ్ళ కొరిగేది కూడా ఏమీ ఉండదు. కాకపోతే ఇదిగో ఇందాకలా కొన్ని సాక్ష్యాధారాలు అవి చూపించి కొంత సంతోషించవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఒక ట్వీట్ పెట్టుకొని ఇది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, ఆయన కృతజ్ఞతలని వాళ్ళ పార్టీ ట్వీట్లోనే పెట్టుకున్నారు. దానివల్ల కూడా ఏమీ ఉపయోగం లేదు. ఇదంతా ఒక ప్రహసనంలాగా తయారవుతుంది. ఇప్పటికి కూడా దానికి సరైన దారి కావాలి, లేదు అంటున్నారు. అది కూడా ఆలోచించడం చాలా మంచిది. ఇంకోటి, విశాఖ వాసులకు దీనివల్ల విమానాశ్రయాన్ని మూసేయడం వల్ల కొత్త సమస్యలు రాకుండా చూడటం, కనీసం తాత్కాలికంగా అయిన వాళ్ళకు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఉపాధి కల్పన, పర్యావరణ నష్టం, రైతులను వాళ్ళకు ఉన్నటువంటి పొలాల నుంచి బయటికి పంపడం వల్ల వచ్చిన సమస్యలు తీసుకోవటం వల్ల వీటికి పరిష్కారం చూడకుండా కేవలం భోగాపురం వైభోగం అని ఇంకొకటని కథనాలతో మురిసిపోమంటే, పొగడతలతో సరిపెడతామంటే కుదరదు. ఇంకా ఎవరినెవరు రాజా అంటారు, ఎవరెవరు రాజులు, అది